క్లాప్. సో దాదాపు ప్రపంచంలో ఉన్న అందరూ ఏ మతం చెందిన వాడైనా కూడా ఒక్క విషయాన్ని మాత్రం గురించి ఆలోచిస్తున్నాడు. ఈ ఆత్మ ఏంది, లేకపోతే అల్టిమేట్ సోల్, దాని గాడను, లేకపోతే ఇంకేదన్నా, లేదా ఓషియానిక్ ఎక్స్పీరియన్స్, లేకపోతే జీవాత్మ, పరమాత్మ, ఇటువంటివన్నీ చర్చలు ఉన్నాయి. నిన్న ఒక పెద్ద ఆయన వస్తే ఆయన కొన్ని సంవత్సరాల నుంచి డౌట్స్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఆత్మ అనేది ఉందా లేదా అనే ఒక ప్రశ్న. ఒకవేళ ఆత్మ ఉంటే అది మరణించిన తర్వాత ఎక్కడ పోతుంది? సో ఇట్లాంటి రకరకాల ప్రశ్నలన్నీ మేము మోసుకొచ్చినాయి. నేను ఆయనతో ఏం చెప్పారంటే, ఆత్మ అనేది ఉంది, భాషలో దాన్ని ఆత్మను చింతకాయ పచ్చడం డజంట్ మ్యాటర్, ఎలాగైనా పిలుచుకో. అట్లాగే ఒక అల్టిమేట్ సోర్స్ కూడా ఉంది. సో ఈ రెండింటికి మధ్యన సంబంధం ఉంది. సో ప్రకృతిలో ఉన్న అన్ని ప్రాణులకి ఆత్మజ్ఞానం పాసిబిలిటీ ఉంది, కానీ మనిషికి లేదు. ఎందుకు అనేది ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేసింది. అంటే ఎందుకు మనిషి కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్న కాంటెక్స్ట్లో సగం వరకు దాదాపు అన్ని పుస్తకాలు ఉంది, మిగతా సగం పూర్తిగా నాది. అంటే రిఫరెన్స్ లేనే లేదు. తద్వారా ఈధర్ నేను చెప్పింది వినాలి, లేదా నేను చెప్పింది వదిలేయాలంతే, వేరే ఆప్షన్ లేదు. అంటే ఆ పుస్తకాల్లో చూద్దాం, క్రాస్ చెక్ చేసుకోవడం స్కోప్ లేదు. సో ఇప్పుడు ఒక చిన్న సింబాలిక్ అనాలిసిస్ని మనం చేద్దాం. ఇది కొంచెం డిఫికల్ట్ సబ్జెక్టే, కానీ పెద్ద అర్థం చేసుకోలేని నిగూఢమైంది ఏం కాదు. సో ఇప్పుడు మనం ఓన్లీ ఇన్ఫర్మేషన్కి మాత్రమే దీన్ని చూస్తున్నాం, నాట్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇది నా ఎక్స్పీరియన్స్ మాత్రమే, మిగతా సమస్త మానవ జాతికి జస్ట్ ఇన్ఫర్మేషన్. ఇది నేను కన్విన్స్ చేయను, నాదే కరెక్ట్ అని చెప్పాను. ఒకటి ఆయన ఒక ఫస్ట్ కాంటెక్స్ట్ తీసుకొచ్చింది, ఫస్ట్ అది చెప్పి అక్కడి నుంచి ముందుకు వెళ్తే ఎటు వెళ్తుందో చూద్దాం. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఒక సో అండ్ సో ఊర్లో పుట్టాడు. వ్యక్తి మరణించాడు. మరణించిన తర్వాత కొంతకాలానికి లేదా కొన్ని సంవత్సరాల తర్వాత అతనే ఇంకో ఊర్లో జన్మ తీసుకున్నాడు. సో అతను చెప్తున్నాడు, ఒక ఊర్లో ఒకప్పుడు నేను ఈ ఊర్లో పుట్టాను ఆర్ వాట్ ఎవర్, అంటే కొంతకాలం తర్వాతనే, మరి 1000 సంవత్సరాల తర్వాత అయితే ఆ ఊర్లో కూడా తెలియదు కదా వీడియో. రీసెంట్గా ఇట్లా జరిగింది. మా చచ్చిపోయిన అత్త నేను మా ఊర్లో పోతున్నాం. సో ఇప్పుడు ఆమె దాదాపు 20 ఏళ్ళు సిటీ ఊరికి దూరంగా ఉండి సిటీలో ఉన్నది వాళ్ళ కూతురు దగ్గర. ఇప్పుడు ఊరు వెళ్తే ఊరంతా మారిపోయింది, ఊర్లో అంతా కొత్త మనుషులు వచ్చేసింది. అందులో ఒక ఆవిడ అడుగుతుంది, ఏ ఊరమ్మా మీదని. అసలు ఊరే ఈమెది. తద్వారా ఈమె ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి వచ్చింది, ఈ ఊరే నాది, నువ్వే రీసెంట్గా వచ్చినావు అని కోపడబోయింది. నేను చెప్పిన తెలియదు లేదు ఎవరో, అంటే ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లే మన అస్తిత్వం గురించి. సో ఈ వ్యక్తి మరణించి కొంతకాలం తర్వాత ఇంకొకరు మనిషి రూపంలో పుట్టలేదు, బట్ ఇంకొక మనిషి చెప్పడం మొదలు పెట్టాడు, ఆ వ్యక్తిని నేనే. సో ఇప్పుడు ఆత్మ అనేది అంటూ ఉంటే అది కొనసాగి మళ్ళీ ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. దీన్ని ఏమంటారు, ఇప్పుడు యూట్యూబ్లో ఒక 5-6 వీడియోస్ కూడా ఉన్నాయి, నేను వాటిని చూసాను, నా దగ్గర డేటా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ వీడియోస్ నమ్మడమే స్టూపిడిటీ. యూట్యూబ్లో ఉన్న కంటెంట్ ఆథెంటిక్ కంటెంట్ కాదు. ఒక వ్యక్తి వ్యూస్ కోసమో, లేకపోతే ఒక వ్యక్తిని రెచ్చగొట్టడం కోసమో, లేకపోతే ఒక సమాజాన్ని కాస్త పరిచయం చేయడానికి కంటెంట్ పెడతారు వాళ్ళు. ఆ పెట్టే వాళ్ళకి బోర్డు ఏం తెలుసు అని. ఇప్పుడు యూట్యూబ్లో ఉన్న 99% ఆఫ్ ద కంటెంట్ ఇన్ఫర్మేషనే, 0.0001% కూడా ఎక్స్పీరియన్స్ ఉండదు, ఉండదు. ఇప్పుడు నేను చెప్పే కంటెంట్కి నేనే ప్రత్యక్షం కిం ప్రమాణం. అంటే నేనేమి ఆధారాలు చూపించి చెప్పట్లేదు ఒక విషయాన్ని, నేను జీవిస్తూ నాకు ఇట్లా ఉందని చెప్తున్నా. అలాగే నేను నమ్మించట్లేదు, అందుకని నేను ఫ్రీగా ఉన్న సమాజంతో. అట్లా కాకుండా నేను చిన్న ఆశ్రమం పెడితే ఇరుక్కుపోతా. అప్పుడు వస్తుంది కన్విక్షన్ వస్తుంది, లేకపోతే నమ్మకాలు వస్తాయి, ఇది ఎంతవరకు కరెక్ట్ తప్పనే చర్చ వస్తుంది, బయటపడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు గొప్పలు చెప్పుకోవడం వస్తుంది. ఇవంతా సమాజ ధోరణి, అది మనకు అక్కర్లేదు. సో అప్పుడు నేను అతనికి ఏం చెప్పానంటే, ఆయన అడిగాడు మరి ఆత్మ ఉందా లేదా, సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్. ఆయన అడిగిన వచ్చిన నిమిషానికి ప్రశ్న అడిగాడు ఆయన, పెద్ద ఆయన. సో అప్పుడు నేను ఏం చెప్పానంటే, ఉంది, దానికి పేర్లతో సంబంధం లేదు, యూ కెన్ కాల్ ఇట్ సోల్, లేదా ఆత్మను, లేకపోతే ఇంకేదో భాషలో ఇంకేదన్నాను, లేకపోతే నేనంటుంది చింతకాయ పచ్చడను, డజంట్ మ్యాటర్, ఉంది. కానీ ఒక్క క్వాలిటేటివ్ చేంజ్ ఉంది,
అది నేను చెప్తా, ఆ తర్వాత మనం చర్చ కొనసాగిద్దాం. అదేంటంటే ఆత్మ ఉంది కానీ దానికి మెమరీ లేదని చెప్పాను. సింపుల్. ఇప్పుడు నేను చర్చించే మొత్తం విషయానికి ఇది ఒక్కటే ఆధారం. మెమరీ ఉందా, అది ఆత్మ కాదు. దేన్ని పట్టుకోదు. ఇఫ్ ఇట్ హ్యాస్ ఎనీ పాస్ట్ మెమరీస్, అది ఆత్మకు సంబంధించిన విషయం కాదు, ఇంకేదో. మనం డిస్కస్ చేసేది ఆత్మ గురించి మాత్రమే. అతనికి విషయాలు గుర్తున్నాయి, అవి ఎందుకు గుర్తున్నాయి నాకు తెలియదు. పోనీ ఈ జన్మలో అతను బతుకున్నప్పుడు పీకింది ఏం లేదు, మళ్ళీ ఇంకో జన్మ తీసుకుని ఇంకో రూపంలో వచ్చి పీకేదే ఉండదు. అంటే నథింగ్. ఇప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ వాడు మళ్ళీ వస్తే ఆలోచించాలి, బికాస్ ఇంకింత ఫర్దర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ ఉంది, యాజ్ ఇట్ ఈజ్ యూ కెనాట్ సీ ఎలక్ట్రిసిటీ. దాన్ని మనం చూడలేము. ఏదో ఒక వస్తువు రూపేణ బహిర్గతం అయినప్పుడే ఎలక్ట్రిసిటీ అది కనిపిస్తుంది. కానీ తయారు చేసేవాడు ఒకడు ఉన్నాడు అక్కడ. ఏ వస్తువు అయినా ఉండబట్టే ఉంటుంది. కానీ ఒక్కటి ఉంది, ఎవడు తయారు చేయలేదు. ఇప్పుడు ప్రకృతి ఉంది. ఇప్పుడు అష్టావక్ర మహాగీతలో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఈ అస్తిత్వంలో అంటే సమస్త విశ్వంలో ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతిదానికి కారణం ఉంది. ఈ ఫోన్ ఉంది, దానికి ఒక కారణం ఉంది. పెన్ ఉంది, దానికి ఒక కారణం ఉంది. కారణం ఉన్న ప్రతిదీ ఎండ్ అవుతుంది. అస్తిత్వం ఎందుకు ఎండ్ కాదంటే అస్తిత్వం స్వయం అకారణం అని చెప్తారు. సో ఆత్మ అనేది అకారణం, ఇట్ హ్యాస్ నో రీజన్. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తా, మెమరీ ఉందా, ఇట్ ఈస్ నో మోర్ ఆత్మ. సో ఆత్మ అనేది మెమరీకి బియాండ్ ఉంటుంది. సో ఇప్పుడు ఒక చిన్న అనాలజీ డ్రా చేస్తా. ఆ అనాలజీ ఏమిటంటే, ఆత్మ సార్ ఇట్లనే రాదు, ఇదే కరెక్ట్. ఆత్మ, జీవాత్మ, పరమాత్మ కదా. ఇది దాదాపు మోస్ట్ ఆఫ్ ద రిలీజియన్స్ నమ్మేది. ఇన్ పర్టికులర్ హిందూస్ ఖచ్చితంగా బిలీవ్ చేస్తారు. ఆత్మకి పరమాత్మకి ఈ పదాలు వాడుతున్నారు. డిఫరెన్స్ ఎందుకు లేదనే దానికి దీనికి ఒక చిన్న బైఫర్కేషన్ నేను ఇస్తా ప్రస్తుతం. ఇప్పుడు ఆ పరమాత్మ అనేది ఒక సముద్రం. సింపుల్గా అర్థం చేసుకోవడానికి, సముద్రంలో ఏముంది, ఉప్పు ఉంది. జీవాత్మ అనేది ఈ సముద్రం నుంచి ఒక గ్లాస్ వాటర్ బయటకు తీసుకొచ్చినాం. ఈ గ్లాస్లోనూ సముద్రపు నీరే ఉంది, ఈ గ్లాస్లోనూ ఉప్పే ఉంది లక్షణం. కానీ ఈ గ్లాసు బాడీ మారిపోయింది, అది శరీరం అయింది. రీసెంట్గా ఎప్పుడో వర్మ ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడని ఒక మిత్రుడు చెప్పాడు. నేను చెప్పిందా, వర్మ గారు ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్ని మనం సీరియస్ తీసుకోక్కర్లేదు. దెర్ ఆర్ మెనీ స్టేట్మెంట్స్ విచ్ హ్యాస్ నో వ్యాలిడిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జస్ట్ నేను ఆత్మనైతే నాకు బాడీ ఎందుకు అని అడిగాడంట ఒక దాంట్లో. తనకు కాఫీ అవసరం కదా, కాఫీ తాగితే అయిపోతుంది, కప్ ఎందుకు? టు హోల్డ్ సంథింగ్ ఏదో ఒక బాడీ అవసరమైంది. సో ఇప్పుడు పరమాత్మ అంటే సముద్రం, ఉప్పు అనుకున్నాం. జీవాత్మ అంటే సముద్రము, ఉప్పు ఉంది, బట్ అది డిఫరెంట్ బాడీలోకి వచ్చింది. కానీ ఈ ఉప్పుని టెస్ట్ చేస్తే, అంటే ఒక వాటర్ డ్రాప్లో ఉన్న ఉప్పుని టెస్ట్ చేస్తే అదే టెస్ట్ సముద్రానికి వర్తిస్తుంది. తద్వారా జీవాత్మనే పరమాత్మ. ఇప్పుడు ఆత్మ అంటే ఏది అంటే ఈ ఉప్పు లక్షణం ఉంది కదా, అది ఆత్మ అయింది అన్నట్టు. ఉప్పు స్వభావం అనుకోండి, లక్షణం అనుకోండి, అది సముద్రంలో ఉంటే పరమాత్మ అయింది, ఈ బాడీలో ఉంటే జీవాత్మ అయింది. అసలు సముద్రంలో లేదు, లేకపోతే గ్లాస్లోనూ లేదు, అంటే బాడీలోనూ లేదు. ఒకవేళ అది అంటూ ఉంటే దాని లక్షణం ఉప్పు అయి ఉంటుంది. అది ఎక్కడుందో దాని లక్షణం ఉప్పుగానే ఉంటుంది, అది మారదు, కరప్ట్ కాదు, అది ఆత్మైంది. సో ఈ మూడు ఒకటే ఎక్స్ప్రెషన్ యొక్క మూడు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇవి. అన్నిట్లోనూ ఉన్నది ఉప్పే, అన్నిట్లోనూ ఉన్నది సముద్రపు నీరే, అన్నిట్లో ఉన్నది అదే లక్షణాలు. కానీ ఇక్కడ బాడీ విశ్వవ్యాపితంగా కనిపిస్తుంది, ఇక్కడ బాడీ లిమిటెడ్ కనిపిస్తుంది, ఇక్కడ బాడీ లేదు, ఏం లేదు. ఊరికి ఎగ్జాంపుల్ అంటే దాంట్లో ఉన్న లక్షణం, సముద్రపు నీరులో మెయిన్ ఉండేది ఉప్పు శాతమే, అందుకని ఎగ్జాంపుల్ కోసం చెప్తుంది. ఏదో ఒక ఫ్రూట్ తీసుకుంటే ఫ్రూట్లో ఉన్న విటమిన్ తీసుకుందాం,
ఒకవేళ మనిషిని తీసుకుంటే స్టూపిడిటీని తీసుకుందాం. సో ఇది ఒకటి. ఇప్పుడు దీని తర్వాతి ఇంపార్టెంట్ స్టెప్, ఇంతవరకు మన పుస్తకాల్లో చెప్పబడ్డది, కొంచెం అటుగో ఇటుగోనో లేకపోతే సంస్కృత శ్లోకాల ద్వారానో లేకపోతే గురువు గారి ప్రవచనం ద్వారానో చెప్పబడ్డది. దీని తర్వాత నా రియలైజేషన్లో కొన్ని విషయాలు తెలిసినాయి. ఇప్పుడు అది నేను చెప్పాలనుకుంటున్నది. ఇప్పుడు ఇదైతే క్లియర్ కదా, పరమాత్మ అంటే ఒక సముద్రం. ద ఎంటైరిటీ ఆఫ్ నేను ఒక్క విషయం చెప్తాను. పరమాత్మ అనే బదులు అక్కడ నాకు అనుభవం ఎట్లా అవుతుంది, ఈశ్వరుడు అని వాడుకోండి. యూ కెన్ కాల్ గాడ్. పరమాత్మ ఆత్మకి దగ్గరగా కాదు కాదు అంటే భాష కోసం అట్లా మీ ఇష్టం. ఇప్పుడు ఈశ్వరుడు అయితే ఇక్కడ నరుడు అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అంటే భాషకు తగ్గట్టు మొత్తం మారిపోతాయి. ఇక్కడ గాడ్ అయితే సన్ ఆఫ్ ది గాడ్ అయితే ఇంకేదైనా అవుతుంది. సో మనం వ్యక్తుల ఆధారంగా తీసుకోవట్లే, మనం ఎసెన్స్ ఆధారంగా మాట్లాడుకుంటాం కాబట్టి పరమాత్మ, జీవాత్మ, ఆత్మ. ఇప్పుడు ఒక చిన్న అనాలజీ డ్రా చేస్తాం మళ్ళా. అంటే రియల్ క్రక్స్ ఇక్కడ ఉంది. ఎందుకు మనిషికి ఆత్మజ్ఞానం అతి కష్టం, ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు, సస్తున్నాడు, ఏడుస్తున్నాడు, ఆశ్రమాల చుట్టూ తిరుగుతున్నాడు, వై? ఇంత ఇంటెలిజెంట్ అయిన హ్యూమన్ బీయింగ్కి ఎందుకు డిఫికల్ట్ అవుతుంది ఆత్మజ్ఞానం? దాంతో ఉంటూనే ఇప్పుడు జీవాత్మ, ఆత్మను పక్కన పెట్టిద్దాం, పరమాత్మ, ఈ రెండు కాంటెక్స్ట్లు ఉన్నాయి. పరమాత్మ సముద్రం, మళ్ళీ సేమ్ రాస్తున్నా. జీవాత్మ ఒక గ్లాస్ ఆఫ్ వాటరు, ఈ గ్లాస్ బదులు నేనేం చేస్తున్నా, మనిషి బొమ్మ వేస్తున్నా. ఇందులో ఏముంది, ఉప్పు నీరే ఉంది. అంటే సముద్రం యొక్క లక్షణమే ఇందులోనూ ఉన్నది. అట్లనే ఒక కుక్క బొమ్మ కూడా వేస్తున్నా. సముద్రపు నీరు కుక్కలో కూడా ఉంది, ఎందుకంటే అది కూడా ప్రకృతిదే ఉంది. సో దీంట్లోనూ ఉన్న జీవాత్మ ఒకటే. జీవుడు మారుతున్నాడు అంటే శరీరం మారుతుంది, శరీరం తప్ప మిగతాది ఏది మారదు. ఆకలి మారదు, నిద్ర మారదు, మైథునం మారదు, దాని మూల స్వభావాలు మారవు, జననం మారదు, మరణం మారదు. అంటే ఆకలి, నిద్ర, మైథునం, తర్వాత సముద్రపులో ఉప్పు లక్షణాలు అన్నాం కదా, ఇవి సముద్రపు లక్షణాలు. అంటే పరమాత్మ లక్షణాలు ఇవే. ఈ ఎనిమల్కి, జీవాత్మ అయిన ఈ కుక్కకి పరమాత్మ ఎప్పుడు అందుబాటులోనే ఉన్నాడు. ఏదైతే అందుబాటులో ఉంటుందో దాని గురించి వెతకబడదు, అవసరం లేదు. ఎందుకు ఎనిమల్స్ తపస్సు చేయవు అంటే దే ఆర్ ఆల్వేస్ ఇన్ కనెక్షన్. ఇప్పుడు అమ్మ ఒడిలో కూర్చున్న పాపాయి అమ్మ గురించి ఎందుకు ఏడుస్తుంది? అమ్మకి దూరమైన పాపాయి అమ్మ గురించి ఏడుస్తుంది. తీరా అమ్మ వచ్చినాక ఇప్పటికే చాలా మంది ఎత్తుకున్నారు కాబట్టి నువ్వు నా నిజమైన అమ్మవా కదా అని క్వశ్చన్ చేస్తుంది. ఒకటే అమ్మ ఉన్నప్పుడు క్వశ్చనే లేదు. సో ప్రపంచంలో ఉన్న సమస్త ప్రాణకోటి అన్ని పరమాత్మతోనే, అంటే ఈ మూలంతోనే ఉంటున్నాయి. మూలం అంటే ఆకలితో ఉంటుంది, మూలం అంటే నిద్రతో ఉంటుంది, మూలం అంటే మైథునంతో ఉంటుంది. ఈ కుక్కకు వేరే పనే లేదు ఇవి తప్ప. పుట్టుక ఉంది పైన, మరణం ఉంది కింద, దీని మధ్యన ఈ మూడు ఉన్నాయి, ఇంకా అంతకుమించి ఏమీ లేదు. కానీ మనిషికి వచ్చేసరికి ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఆ ప్రాబ్లం ఏంది? ఈ జీవాత్మకి పరమాత్మకి మధ్యన ప్రపంచం వచ్చింది. సో ప్రపంచం అంటే సింపుల్ బైఫర్కేషను, డబ్బు, పోలిక, ఆ తర్వాత అహంకారము, ఆ తర్వాత మంచి చెడు, ఆ తర్వాత ఉచ్చ నీచాలు, స్వార్థము, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఒక మనిషి ఆత్మజ్ఞానం పొందాలంటే వదిలేయాల్సినవి ఇవే. సో ఇప్పుడు ప్రపంచం ఈ యొక్క మనిషికి, ప్రకృతికి, దీన్నే ప్రకృతి అంటున్నా. సముద్రమే ప్రకృతి, సముద్రమే ఈశ్వరుడు, సముద్రమే గాడ్, ఎవ్రీథింగ్. సో మనిషికి, ప్రకృతికి మధ్యన ఈ ప్రపంచం వచ్చి నిలబడ్డంతో మొట్టమొదటిసారి మనిషి ప్రపంచం నుంచి, ప్రకృతి నుంచి దూరం చేయబడ్డాడు. అతనికి 4 సంవత్సరాలు ఉన్నంత వరకు హీ ఈజ్ విత్ ద నేచర్. ఆ టైంలో అతను చేస్తున్నది ఆకలి, నిద్ర, మైథునం లేదు, ఇంకా టైం రాలేదు. తర్వాత పుట్టాడు కాబట్టి జీవిస్తున్నాడు. ఒకవేళ మరణిస్తే అంగీకరిస్తాడు. చిన్నపిల్లలకు మరణం వస్తే వాళ్ళు అంగీకరిస్తారు, వాళ్ళలో మరణ భయం ఉండదు. మనం భయపడతాం, తెలియదు, దానికి లొంగిపోతారు అంతే. సో
ఎప్పుడైతే ప్రపంచం వచ్చి దూరిందో ఎట్ ద ఏజ్ ఆఫ్ 10, 11, 12 ప్రపంచం ప్రగాఢం అవుతూ ఉంటుంది. ఒక 20 ఏళ్ళకి డబ్బు వచ్చేస్తుంది, చిన్న వయసులోనే పోలిక వచ్చేస్తుంది, కాస్త సాధించగానే అహం వచ్చేస్తుంది, తర్వాత పోల్చుకోగానే, తర్వాత కుటుంబాలను చూసుకుంటే మంచి చెడులు వచ్చేస్తాయి, తర్వాత కులాల మతాలను చూసుకుంటే ఉచ్చనీచాలు వచ్చేస్తాయి, నాది అని అనుకున్నప్పుడు స్వార్థం వచ్చాయి, ఇవన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు ఇతను పరమాత్మని అనుభవించాలంటే ఎందుకు కుదరట్లేదంటే తన మనస్సులో ఇవన్నీ ఉండడం కారణంగా. సో ఆత్మజ్ఞానం ఉందా? ఆల్రెడీ ఉంది. పరమాత్ముడా ఉన్నాడు. ఈ రెండింటిది కలవనీయకుండా చేస్తుంది ప్రపంచమే. ఇప్పుడు సమస్త ఆధ్యాత్మిక గ్రంథాలు నాకు కొన్ని సంవత్సరాల అధ్యయనంలో నాకు తెలిసింది ఎంత సింపుల్ అంటే అన్నెసెసరీ పీపుల్ ఆర్ వేస్టింగ్ టైం. ఆశ్రమానికి పోవక్కర్లేదు, ఏ గురు, నీ మూల స్వభావాల్ని గుర్తించడానికి ఏ సాధన అక్కర్లేదు. సాధన ఎప్పుడు అవసరమవుతుంది? నీకంటే భిన్నమైన దాన్ని నీ లైఫ్లోకి తెచ్చుకోవాలంటే సాధన అవసరం. సో సాధన సాధ్యము రెండు నువ్వే. ఇప్పుడు వైలిన్ నేర్చుకోవాలి, సాధన అవసరం. బైండ్ నేర్చుకోవాలి, సాధన అవసరం. బంగి జంప్ చేయాలి, సాధన అవసరం. ఇప్పుడు బంగి జంప్ మనం చేస్తున్నాం, చాలా ప్రాక్టీస్ అవసరం. ఒక గద్ద సింపుల్గా దుంకుతుంది, బంగి జంపే చేస్తుంది, తాళలేదేం లేదు, దాని స్వభావంలో అది ఉంది. కాబట్టి మనం నీళ్ళల్లో ఒక 1/2 అన్ అవర్ ఉంటే గిన్నెస్ రికార్డు. చేప కొన్ని వేల ఏళ్ళ నుంచి ఉంటుంది, ఏ గిన్నెస్ రికార్డు కాదు, దాని స్వభావం అది. చేప నేల మీద 1/2 అన్ అవర్ ఉంటే గిన్నెస్ రికార్డు అవుతుంది. అంటే స్వభావ విరుద్ధంగా చేసినప్పుడు గుర్తింపు వస్తుంది. ఈ గుర్తింపు కూడా ప్రపంచంలోది. సో ప్రకృతిలో ఏ ప్రాణి నిజమైన జీవాత్మ గుర్తింపు కోరుకోదు. నిజమైన జీవాత్మకు డబ్బుతో సంబంధం లేదు, నిజమైన జీవాత్మకు పోలికతో సంబంధం లేదు, నిజమైన జీవాత్మకు అహము, మంచి చెడు, ఉచ్చనిచ్చారు, స్వార్థము, గుర్తింపు ఇవే ఉండవు. ఆ నిజమైన జీవాత్మ ఎవరు? రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి. ఎందుకో తెలుసా? ఇవి లేవంతే. ఇప్పుడు నేను చెప్తున్న నాలో కూడా ఇవి లేవు. ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. ఇప్పుడు మీలో క్యాన్సర్ ఉందా లేదని చెప్తున్నారు, మీకు సర్ది ఉందా లేదని చెప్తున్నారు. అటు నేను చెప్తున్న నాలో అహం లేదు. ఇది అహంకారపూరితమైన స్టేట్మెంట్ కాదు, ఉన్నది రిపోర్ట్ చేయడం. ఎవరైతే ఆశ్రమాలకు పోతారో నేను అని వాడితే అహంకారం అంటే వాడు ఘోరంగా డిస్టర్బ్ అవుతాడు. ఇప్పుడు నేను అనే పదం వాడితే అహంకారం ఉంది నీకు అంటున్నాడు. భాష కోసం రా నాయన ఒక పదాన్ని వాడేది, దాని ఉద్దేశం ఏంది? కన్వే చేయడానికి ఎఫెక్టివ్గా నేను అని వాడుతున్నా. నిజంగా నేను అనే భావన లేకపోతే నేను వేల రకాలుగా వాడుకోవచ్చు. ఆ భావన లేనప్పుడు నీకు ఇంపాక్ట్ ఉండదు. సో ఇప్పుడు ఆత్మజ్ఞానం ఒకవేళ మనిషికి కావాలంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న ఈ విషయాలు ఉన్నాయి కదా సార్, వీటిని పక్కకి ఎట్లా జరపాలని చెప్పడానికి ఆశ్రమాలు వచ్చినాయి, మత గ్రంథాలు వచ్చినాయి. ఏ మత గ్రంథము వీటి గురించి మాట్లాడదు. ఇవి ఉన్నాయి, మాట్లాడేది ఏమీ లేదు. మాట్లాడేదంతా నీ అహాన్ని వదులుకో, పోలికను వదులుకో, కోపాన్ని వదులుకో, త్యాగం చెయ్యి. ఎందుకు త్యాగం చేయాలంటే ఇందులో ఏదో ఒకటి త్యాగం చేయాలి. ఇప్పుడు ఉన్న చోట ఆత్మజ్ఞానం ఎట్లా అంటే మొట్టమొదటిసారి ప్రకృతిలో అంశ, ప్రకృతి తర్వాత ప్రపంచం, 3 పాతునే ఉన్నాయి. సో ఈ 3 ప్రాలు, ప్రకృతిలో ఒక అంశ నీవు, తర్వాత ప్రకృతిలో ఉన్నది సమస్తం, యూ కెన్ కాల్ ఇట్ నేచర్ ఆర్ గాడ్ ఆర్ ఎనీథింగ్. ప్రపంచం ఒకవేళ ఉన్నప్పటికీ నువ్వు ప్రపంచాన్ని పక్కకు జరపగలిగితే ఇట్ ఈస్ అవైలబుల్ రైట్ నౌ. అందుకే వచ్చింది ఈ స్టేట్మెంట్ హియర్ నౌ. ఎందుకు వచ్చింది ఈ స్టేట్మెంట్ హియర్ నౌ? ఇప్పుడే ఇక్కడే ప్రపంచాన్ని పక్కకు జరిపి చూడు, ఇక్కడే ఉందంతా. ఎంత ప్రపంచం దొరికితే దెన్ అండ్ దేర్ అవుతుంది. ఇంకా ప్రపంచం వస్తే నెవర్ ఫర్ ఎవర్ అవుతుంది, ఎప్పటికి రాదు. సో ఆత్మజ్ఞానం అనేది సాధించే విషయం కానే కాదు. ఇది నా యొక్క కంప్లీట్ ప్రాక్టికల్ అబ్జర్వేషన్. ఉన్నదాన్ని గుర్తిస్తూ అవసరం లేని వాటిని తీసేస్తే మిగిలింది ఆత్మజ్ఞానం. ఇప్పుడు రమణ మహర్షి చెప్పిన నేనెవరు అనే దానికి సమాధానం కూడా అదే. హియర్ నౌ, నేనెవరు రెండు ఒకటే. ఓషో చెప్పిన ప్రజెన్స్ అనే మాటకు అర్థం నేనెవరే. యు ఆర్ ద ప్రజెన్స్ అంటే ఎక్స్పీరియన్స్ ద సమక్షాన్ని అనుభవించాలి.
ఆ తర్వాత కృష్ణమూర్తి చెప్పిన అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్ అన్నాడు ఆయన. ఎవరైతే గమనిస్తున్నారో అతను గమనింపబడుతున్నాడు. దాని అర్థము సమక్షాన్ని అనుభవించడమే. ఇంకా ఒక అత్యంత తేలికైన పరిభాషలో చెప్పుకోవాలంటే, మనిషి వెతుకులాడుతున్నాడు. ఇది ఇంత పెద్ద కొద్ది చిన్న గెద్ద మనిషి. ఇది సమస్త బ్రహ్మాండం అంతుంది. ఇది ఒక అనుభవం. ఇదే మనిషి బ్రహ్మాండానికి బయట ఉన్నాడు. అప్పుడు అది ఇంకొక అనుభవం అవుతుంది. ఆధ్యాత్మిక అన్వేషణ బయట ఉంటేనే ఉంటుంది, లోపట ఉన్నవాడికి ఏ అన్వేషణ లేదు. కుక్క లోపట ఉంది సమస్తానికి, మనిషి సమస్తానికి బయట ఉన్నాడు. సో బయట ఉన్న మనిషి సమస్తాన్ని అర్థం చేసుకోవడానికి వారధి పద్ధతి, ఆధ్యాత్మిక పద్ధతి. ఏ ఆనపాన సతి కావచ్చు, శాంభవి ముద్ర కావచ్చు, దానం ఏదైనా కావచ్చు. నాకు అవంటే రెస్పెక్ట్ ఉంది, కానీ నా దృష్టిలో అవి అక్కర్లేదు. ఫస్ట్ నువ్వు ఉన్న స్థితిని అనుభవించకుండా, వాటిని గుర్తించకుండా నువ్వు ఏం చేసినా చిక్కదు. సైకిల్ దొక్కాలంటే నీకు తొడలుంది అని గుర్తించాలి ఫస్ట్. అవేవి చూసుకోకుండా తీరపోతే నీకు ఒక కాళ్ళు లేదనుకో, ఎట దొక్కుతావు? మస్తు జర్నీ చేసినావు, సైకిల్ కొన్నావు, ఎప్పుడు క్రాస్ చెక్ చేసుకోలేదు నీలో ఉన్నది ఏమిటి, నీలో ఉన్నది దానికి మ్యాచ్ అవుతుందా కాదా. సో ఆత్మజ్ఞానానికి సంబంధించిన సంపూర్ణమైన అవగాహన గ్రౌండ్ మనిషిలో ఆల్రెడీ ఉంది. దాన్ని డిస్టర్బ్ చేస్తుంది ప్రపంచం ఒకటి, ఎంతమంది మనం అనుకున్నట్టు. ఆ ప్రపంచం అంటే నథింగ్ బట్ డబ్బు, పోలిక, ఇట్లాంటివి ఈ క్వాలిటీస్ అన్నీ కూడా ఇల్ క్వాలిటీస్. అవి ఎంత ఎక్కువ వస్తే అంత నీకు నువ్వు దూరం అవుతావు. అవి ఎంత పోతుంటే నీకు నువ్వు దగ్గర అవుతావు. నీకు నువ్వు దగ్గర కావడం అంటే సమగ్రమైన ఆకలి, సమగ్రమైన ప్రశాంతత. ఇంకా వీటిలో ఇవన్నీ ఉన్నాయి: సాక్షి, ప్రశాంతత, నిష్కామ కర్మ. ప్రపంచంలో ఉన్నవాడు నిష్కామ కర్మ ఎట్లా చేస్తాడు? భగవద్గీత సారవంత నిష్కామ కర్మ చుట్టే జరుగుతుంది. సో నిష్కామ కర్మ చేయాలంటే జస్ట్ ప్రపంచంలో ఉన్న ఈ అంశాలని పక్కకు జరిపి ఒక్కరోజు టెస్ట్ చేసి చూడు, తక్షణమే నిష్కామ కర్మ. నిష్కామ కర్మ అనేది కూడా మళ్ళీ భాషనే, భాషలో ఎందుకంటే మనం కామంతో పనిచేసినాం కాబట్టి నిష్కామ కర్మ అనేది మనకు రిలవెంట్ టర్మ్ అయింది. కుక్కకి నిష్కామ కర్మ లేనే లేదు, ఉన్నదే అది. అంటే అది ఏది ఉందో అది సమగ్రంగా చేస్తుంది. నిష్కామ కర్మ మనకు కామం ఉంది కాబట్టి నిష్కామ కర్మ, బలహీనతలు ఉన్నాయి కాబట్టి పత్యాలు. ఏ బలహీనత లేదు కుక్కకి, ఏ పత్యం ఎందుకు? సో ప్రకృతిలో ఒక అంశం అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ సర్వాంతర్యామి తత్వం ఉందనుకోండి, ఇది లాస్ట్. సర్వాంతర్యామి తత్వం ఉంది. ఒకటే ప్రశ్న అడిగేది, ఈ సర్వాంతర్యామిలో నువ్వు భాగంగా ఉన్నావా, సర్వాంతర్యామికి అన్యంగా ఉన్నావా? ఇది ఎవరికి వాడు డిక్లేర్ చేయాలి. సర్వాంతర్యామిలో నువ్వు భాగంగా ఉంటే దాని అర్థం తెలుసా, ప్రపంచాన్ని నువ్వు పట్టించుకోలేదని. ప్రపంచం నో, ప్రపంచంలో ఉన్నవాడు సర్వాంతర్యామికి వాడు అందులో ఒక భాగం ఉన్నట్టు అనుభూతి కలగదు. ఎట్లందంటే అమ్మకి పిల్లవాడికి మధ్యన ఆయా వచ్చింది. ఇది బాగుంది ఎగ్జాంపుల్. సో తల్లి పిల్ల మధ్యన ఎవరు ఉండడానికి వీల్లేదు, కానీ ఆయా దూరింది. ఇప్పుడు ఆయాతో అటాచ్మెంట్ ఎక్కువైపోయింది, చాలా కష్టం అయిపోతుంది ఆయను వదిలించుకోండి. సో ఇప్పుడు సర్వాంతర్యామిలో నీ ఉన్నావు అనుకున్నవా, దాని అర్థం నీ మైండ్ నుంచి ప్రపంచం పక్కకి వెళ్ళిపోయింది. అప్పుడు ప్రపంచం నీకు అవసరం మాత్రమే. ప్రపంచం అంటే నథింగ్ బట్ అవసరం. ప్రకృతి అనేది నీ అస్తిత్వం, రెండు ఆలేని మళ్ళా. ఇప్పుడు సర్వాంతర్యామిని డిక్లేర్ చేసినప్పుడు అందులో నేను భాగమైనప్పుడు అన్వేషణ ఉండదు. అట్లా కాకుండా సర్వం ఏదో సపరేట్ ఉంది, నేను దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నా అని ఒక వ్యక్తి డిక్లేర్ చేస్తే హీ నీడ్స్ భగవద్గీత. బికాజ్ అతను బయట డిస్కస్ చేస్తున్నాడు కదా, హీ నీడ్స్ ఖురాన్ ఆర్ బైబిల్ వాట్ ఎవర్, అండ్ హీ నీడ్స్ గురు, హీ నీడ్స్ ట్రాన్స్లేషన్. ఇది ఎంత వీటి మీద డిపెండ్ అయితే ప్రపంచాన్ని వదిలిపెట్టకుండా వీటి డిపెండ్ అవుతున్నాడు. ఇప్పుడు ఎవరైతే భగవద్గీత చదువుతున్నారో, ప్రవచనాలు ఇస్తున్నారో, దే ఆర్ ఆల్ స్టక్ ఇన్ ద వరల్డ్. వాళ్ళకి స్వార్థం ఉంది, వాళ్ళకి మహత్వాకాంక్ష ఉంది, వాళ్ళకి పూలదండలు ఉన్నాయి, వాళ్ళు గుంపును చూసి తిరగలేస్తున్నారు. అసలు వాళ్ళకి ఆత్మజ్ఞానానికి ఏం సంబంధం? కుక్కకుంది ఆత్మజ్ఞానానికి సంబంధం, మనిషికి లేదే లేదు. లేదా ప్రపంచాన్ని పక్కన పెట్టిన ఒక ప్రాణికి ఉంది, రమణ మహర్షి పక్కన పెట్టాడు. సో ఆయన కంప్లీట్ డిస్కార్డ్ చేసి, నేనంటే డిస్కార్డ్ చేయక్కర్లే, దాని అవసరం కోసం వాడుకుందాం. ప్రపంచం బాగుంది, మెట్రో ఉంది, అవసరం కోసం వాడుకో. మెట్రోతో నువ్వు తాదాత్మ్యం పెంచుకోకు. మెట్రోలో జర్నీ చేయకపోతే నాకు ఎలాగో ఉంటుంది, ఇది రాంగ్. ఇరకపోయిన ప్రపంచం, అవసరానికి మెట్రో ఉంది, లేకపోతే ఆటో ఉంది, లేకపోతే ఏమీ లేదు, లేకపోతే నడక ఉంది. ఓవరాల్గా నా మెయిన్ ఉద్దేశం ప్రయాణం మాత్రమే. అది ఓన్లీ నా వెహికల్ మాత్రమే, ప్రపంచం నా వెహికల్ అంతే కంప్లీట్గా.
సో లాస్ట్, సో మీకైతే అర్థమైంది కదా సార్ నేను చెప్పాలనుకున్న కాంటెక్స్ట్. చాలా చాలా అద్భుతంగా. సో ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకునేది మళ్ళీ ఒకసారి వేస్తా. అమ్మ అంటే పరమాత్మ. అమ్మ నుంచి బయటకు వచ్చిన చిన్న పాప జీవాత్మ. మధ్యన ఒక ఆయ వచ్చింది, మస్తు ఆడిస్తుంది, అమ్మ కంటే ఎక్కువ ఆడిస్తుంది. ఇది ప్రపంచం అంటే ఆయా ప్రపంచం అన్నమాట. ఇప్పుడు ఈ అమ్మ రోజు రోజు వీడిని ఎత్తుకోకుండా ఆయా కప్పచెప్పింది. ఇప్పుడు వీడికి ఆయాతో అటాచ్మెంట్ ఏర్పడ్డది. ఇదే కుక్క ఉందనుకో, కుక్కకి ఏ ఆయా ఉండదు, సచ్చినట్టు తల్లే చూసుకోవాలి. తల్లి పరిపూర్ణంగా చూసుకుంటుంది కాబట్టి పరిపూర్ణంగా వదిలేయగలుగుతుంది కూడా. ఇక్కడ మనం పరిపూర్ణంగా చూసుకోవడం లేదు. కొంతసేపు టీచర్ల చేతులు పెడుతున్నాం, కొన్నిసార్లు బంధాల చేతులు పెడుతున్నాం, కొన్నిసార్లు స్కూల్లో పెడుతున్నాం. తద్వారా మదర్ ఎప్పుడు 100% అనుభవిస్తలేదు పిల్లల్ని. అందుకే సత్యదాకా మమకారం ఉంటుంది. 100% నువ్వు ఒకదాన్ని అనుభవిస్తే మమకారం పోతుంది ఖచ్చితంగా ఏదో ఒక రోజు. దాని సాచురేషన్ పాయింట్ వస్తుంది. సెక్స్ చేసి 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 అంటే వాడికి అనిపించింది చేసిండు ఒకట అనిపించింది ఆపేసినాడు. వాడికి ఎంతమంది చెప్పినా ఇప్పుడు లేదురా అయితే అదొక గమ్మత్తైన వైరాగ్యం వస్తుంది. పక్కన ఒక అమ్మాయి నగ్నంగా ఉన్నా నువ్వు పట్టించు. అలాంటి స్థితి ఉన్నాయి, అందరికి సాధ్యం కానంత మాత్రం అలాంటి స్థితి లేదంటే ఎట్లా? దేర్ ఇస్. సో ఇప్పుడు జంతువులకైతే జీవాత్మ పరమాత్మ మధ్యన ఆయ లేదు, అందుకే ఆత్మజ్ఞానం కలిసే ఉంది. మనిషి కాబట్టి జీవాత్మ పరమాత్మ మధ్యన ఆయా దూరింది, అంటే ప్రపంచం దూరింది. ఇప్పుడు ఆయాను వదిలించుకుంటే సరిపోతుంది. ఎట్లా వదిలించుకోవాలో తెలుస్తలేదు. సో ప్రపంచంలో ఇరుక్కుపోవడమే ఆత్మజ్ఞానానికి ప్రతిబంధకం. ఇప్పుడు ఎవరైనా క్రాస్ చెక్ చేసుకోండి, వేదాలు కానీ పౌరుషాలు కానీ ఉపనిషత్తులు కానీ ఎక్కడ ప్రపంచ ప్రస్తావన లేదు. ఆత్మజ్ఞానము జ్ఞానోదయం అనేది పరిపూర్ణంగా ప్రకృతి నియమం. ఇది నథింగ్ టు డూ విత్ ద వరల్డ్. కానీ మనం ఏం చేస్తున్నాం, ఈ ఆధునిక మానవుడు ఆత్మజ్ఞానాన్ని ప్రపంచంలో కూర్చొని ప్రపంచాన్ని అనుసంధానం చేసుకొని చర్చిస్తూ ఉన్నాడు పాపం. దాంతో ఎప్పటికీ అంతు చిక్కలేదు. ఎలా ఉందంటే మందు మనం మానేయాలి అని మందు పార్టీ పెట్టుకొని డిస్కస్ చేస్తూనే ఉన్నారు. మొత్తం అయిపోయింది, మనం మానేయాలనుకుంటున్నాం కానీ అది ఎందుకు మనకు సాధ్యం కావడం లేదు. మన యొక్క ప్రయత్నం లేదా లోపం ఉంది. నెక్స్ట్ తాజకిృష్ణలో మనకు మంచి భారత అక్కడ మనం పెట్టుకుందాం మీటింగ్. తర్వాత అమెరికా నుంచి కూడా మనకు బ్రాండ్ విస్కీ వస్తుంది, అవి తాగుతూ విల్ డిస్కస్. ఎప్పుడు ఇదే జరుగుతుంది, అసలు అయ్యే పని కాదు అది. చెప్పుకోవాలి, చెట్టును వదులు 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 వదులు. సో లాస్ట్ నేను రాయాలనుకున్నది వీటి మధ్యన ఆత్మజ్ఞానము నీ స్వభావం ఇంతే, జ్ఞానోదయము అది ఎప్పుడు వస్తుంది, మరిచిపోయిన తర్వాత స్వభావాన్ని గుర్తు చేసుకుంటే జ్ఞానోదయం. స్వభావోదయమే జ్ఞానోదయం అన్నట్టు. అంటే మర్చిపోయినావు మన తిరిగి. ఇప్పుడు మన రోజు ఇంట్లో పిల్ల ఉంది, తల్లి ఉంది, ఏ మమకారం లేదు. ఆ పిల్లని ఎవరో కిడ్నాప్ చేశారు, 3 months తర్వాత దొరికింది. ఇద్దరు కౌలించుకుంటారు, ఏడ్చుకుంటారు, ముద్దులు పెట్టుకుంటారు. జ్ఞానోదయం వస్తే ఒక చిన్న క్రేజ్ అట్లా వస్తుంది. అంటే నీ స్వభావాన్ని మర్చిపోయి 20 ఏళ్ళు అయిపోయింది, హఠాత్తుగా స్వభావం నీలో ఉదయించింది. ఫస్ట్ టైం యు ఆర్ లివింగ్ అగైన్ ద వే ఏ నేచర్స్ బీయింగ్ షుడ్ లివ్. అట్లా జీవిస్తున్నావు. జ్ఞానోదయం అంతే. పద్ధతి అన్నవా, ఒకవేళ పద్ధతి అంటూ పాటిస్తే తక్కువ సమయంలో దాన్ని వదిలిపెట్టగలగాలి, లేదా ఆ పద్ధతి అతిపెద్ద తప్పు పద్ధతి అన్నట్టు. అంత ఇంపాసిబుల్. ఈ 2 స్థితులకు రావడం అంత అసాధ్యం. నేను 25 ఏళ్ళ నుంచి మెడిటేషన్ చేస్తుంటే సంథింగ్ రాంగ్. జీవితం ధ్యానం అయిపోవాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఇది నా ధ్యాన స్థితే. స్పెషల్గా కూర్చుంటేనే ధ్యానం అని కాదు. వంట వచ్చిన వాడు, డ్రైవింగ్ వచ్చిన వాడు పాట పాడుతూ డ్రైవింగ్ చేయగలడు. రానివాడి బిర్రుగా నడిపేది. బిర్రు కూర్చునే వాళ్ళంతా ఏం అర్థంగా కూర్చుంటున్నారు. వచ్చిన వాడు అన్ని పనులు చేస్తూ ఆ స్థితి పోకుండా చూసుకుంటాడు, అంతే. దట్స్ ఆల్. సో పద్ధతి ఒకవేళ తీసుకుంటే తక్కువ సమయం నుంచే వచ్చింది. ఎందుకో తెలుసా, ఈ పద్ధతి యొక్క ఒరిజినేషను హ్యూమన్ మైండ్లోనే మేనిఫెస్ట్ అయింది. ఈ హ్యూమన్ మైండ్ నథింగ్ బట్ జీవాత్మ, పరమాత్మకు సంబంధించింది. పద్ధతి కానే కాదు, కానే కాదు, కానే కాదు. పరమాత్మకి ఏ పద్ధతి లేదు.
సో జీవాత్మ నుంచి వచ్చిన ఒక పద్ధతి కాబట్టి తన మెమరీ కూడా అందులో ఇన్వాల్వ్ అవుతుంది. తద్వారా తన మెమరీకి ఈక్వాలెంట్ మెమరీ ఉన్న వాళ్ళకి అది కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఏ పద్ధతి ప్రపంచంలో అందరికీ సూట్ కాదు, ఏ సిద్ధాంతము అందరికి సూట్ కాదు, ఏ ప్రాపగండా అందరికీ సెట్ కాదు, ఏ పొలిటికల్ పార్టీ అందరికి నచ్చదు, ఏ లీడరు అందరికి నచ్చడు. అలాంటి మానసిక స్థితి ఉన్న వాళ్ళకి నచ్చుతారు. ఆత్మజ్ఞానం మానసిక స్థితికి అతీతం. సో ఆత్మజ్ఞానానికి మెమరీకి సంబంధం లేదు కాబట్టి ప్రపంచానికి సంబంధం లేదు. ఆత్మజ్ఞానం అనేది సోర్స్కి సంబంధించింది. వీటిలో రమిస్తున్నాం అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఇదే నేను చెప్పాలనుకున్నది.